తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. జలం జగతికి మూలం. జలం ప్రకృతి సంపద. సాగునీరైనా తాగునీరైనా ఈ భూమి మీద మనం వర్షాలు పడ్డప్పుడు ఒడిసి పట్టుకుంటేనే మనం వాటిని నిలబెట్టుకోగలం. అటువంటి సాగునీటిని ఈరోజు ప్రాజెక్టుల రూపంలో రకరకాలుగా మన వాళ్ళు సేవ్ చేస్తూ ఉన్నారు, ప్రయత్నిస్తున్న ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ మీద ఉండే శ్రద్ధ కంటే కూడా దాని మీద వచ్చే ఆదాయాలే రాజకీయ నాయకులకి పెద్ద వనరులుగా, పెద్ద ఆదాయ మార్గాలుగా మారినాయి. దాంతో ఇప్పుడు ఈ సాగునీరు దీన్ని నిల్వ చేసుకోవడం, ఈ ప్రాజెక్టులు ఈ మధ్యకాలంలో పెద్ద వివాదంగా మారినాయి. తాజాగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన విచారణ, తదనంతర పరిణామాలన్నీ మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడగానే దాని మీద పెద్ద దుమారమే రేగింది. అయినా ఇప్పటికీ ఆ ప్రయత్నం అక్కడ జరుగుతూనే ఉంది. అయితే అసలు భూమి మీద మనకి ప్రకృతి ప్రసాదించే ఈ జల సంపదని రక్షించుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టులే కట్టాలా? జనం మీద ఇంత భారం మనం మోపాలా? ఈ అంశానికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంతోమంది నిపుణులు చూపించారు. అటువంటి నిపుణుల్లో మన తెలుగువారు హనుమంతరావు గారు లాంటి ఎక్స్పర్ట్ ఉన్నారు. రాజేంద్రనాథ్, ఆయన రాజస్థాన్లో ఇలాగే ప్రత్యామ్నాయమైన మార్గాలు చూపించారు. నర్మదా బచావ్ ఉద్యమం ద్వారా మేధా పాట్కర్ గారు అప్పట్లో నదుల్ని పారించడానికి ఆవిడ ఉద్యమం చేశారు. ఇవన్నీ ఎందుకంటే ఏ నీటి కోసం, ఏ జనం కోసం నీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టుల కింద ఎంతోమంది అమాయకుల్ని, గ్రామాలని మనవాళ్ళే విధ్వంసం చేస్తున్నారు, మునగ ప్రాంతాల కింద ముంచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఈ విషయాన్ని చెప్పడానికి ఈరోజు మన ముందు మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. వారు సీనియర్ రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి కుమారులు. ఆయన సీనియర్ రాజకీయవేత్త, 4 దఫాలుగా ఆయన శాసనసభ్యులుగా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఒక్కసారి మంత్రిగా చేసి ఆయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో పనిచేశారు. ఆయన ఈ మధ్య ఈ జలవనరులు సంరక్షణ అనే అంశం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నారు. ఈరోజు ఆయనతో మీకు ఈ జలవనరులు సంరక్షణ మీద మాట్లాడిస్తాను. నమస్తే శశిధర్ రెడ్డి గారు. మీరు ఇంత సీనియర్ శాసనసభ్యులు అయి ఉండి ఇప్పుడు నాయకులంతా రాజకీయాల మీద దృష్టి పెడితే మీరు ఈ మధ్యకాలంలో చాలా కాలంగా చూస్తున్నాను నేను, ఈ నీటి వనరుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ రాజకీయాల కంటే దీని మీద ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారు? అసలు రాజకీయాలు చేసేది ఎందుకు? జనానికి, ప్రజలకు కొంత మంచి జరగాలనేటువంటి ఆలోచనతోనే ఏదైనా హోదా ఉన్నప్పుడు దానికి తగినట్టుగా ఇంకా ఎక్కువ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందనేటువంటి విధంగా ఆలోచన చేస్తారు. పదవుల గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఒకసారి పదవి కావాలని అడిగినటువంటి వాడిని కాదు. కానీ నాన్నగారి నుంచి నేర్చుకున్నటువంటివి చాలా ఉన్నాయి. చెప్పేదే చేసేదే చెప్పాలి, చెప్పింది చేయాలి. ఆ రకంగా రాజకీయంగా విశ్వసనీయత ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు నాన్నగారికి కొన్ని అంశాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండింది. చనిపోయే నాటికి డిసెంబర్ 96లో 3-4 ప్రధానమైనటువంటి అంశాల గురించి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రవీంద్ర భారతిలో కండోలెన్స్ మీటింగ్ పెడితే అక్కడ అందరు ఫ్యామిలీ తరఫున మాట్లాడుతూ వారికి ప్రత్యేకంగా ఆసక్తి వారు చూపించినటువంటివి, ఆ పన్నులు కాకుండా ఉండేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంశాల్లో ఒకటి తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధి. ఓకే, అంటే గోదావరి జలాలనే ద్వారానే సాధ్యమవుతుందనేది. తర్వాత కోస్తా జిల్లాల్లో సైక్లోన్, గతంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైక్లోన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, సిఈఆర్పి, ఓకే, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్. అది కూడా తాను అనుకున్నంత విధంగా అంతవరకు చేయలేకపోయారు. దాని విషయంలో ఒకటి. మారుమూల ప్రాంతాల అభివృద్ధి ద్వారా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలని మనం ఏ విధంగా చేసి వారి ప్రభావాన్ని తగ్గించి
జనసరవంతిలోకి వారు వచ్చేటట్టుగా ఏం చేయాలనే దాంట్లో మారుమూల ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఓకే ఓకే. సరే, వీటన్నిటి మీద కలిపి పనిచేస్తా అని చెప్పి మొదలంటే బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. అంతకుముందు నేను చదువుకున్నది అమెరికాలో, 50 సంవత్సరాలు పూర్తయింది అమెరికా నుంచి తిరిగి వచ్చి. చదువుకుంది అగ్రికల్చరు, అగ్రానమీ, క్రాప్ ప్రొడక్షన్ నా సబ్జెక్ట్. సో సహజంగా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టడమే కాకుండా చదువుకున్నది కూడా దానికి సంబంధించిన అంశం. అనుకోకుండా నేను మంత్రిగా పనిచేసినప్పుడు, మొదటిసారి గెలిచినప్పుడు మంత్రి అయ్యాను. మంత్రిగా పనిచేసినప్పుడు అందరూ ఏమాత్రం ప్రాముఖ్యత లేదు అనుకున్నటువంటి సబ్జెక్ట్ని ప్రత్యేకంగా నాకు ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. ఏంటండి? అంటే జనంతో సంబంధం ఉండొద్దు. ఒక ఎవరైనా మంత్రిగా చేరినప్పుడు మొదటి అందరూ చూసేది, గమనించేది ఏమిటంటే ఈ శాఖకు బడ్జెట్ ఎంత ఉంది అనే విధంగా ఉంటుంది. నాకు భాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఈ ప్రత్యేకంగా మిగతా సబ్జెక్టుతో కలిసి ఉండేది. ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కలిపి ఒక డిపార్ట్మెంట్గా ఉండేది. ఓకే. నా కొరకు ప్రత్యేకంగా విభజించి పర్యావరణము, కాలుష్య నియంత్రణ అనేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేకంగా చేసి 50 లక్షల బడ్జెట్ ఉండేటువంటి శాఖను కేటాయించారు. అంటే మామూలుగా అందరూ అనుకునే దాంట్లో నేను ఫెయిల్యూర్. అంటే బడ్జెట్ లేని శాఖ ఇదేమిటి? ఎంత దానికి బడ్జెట్ ఉంటే అంత ప్రాముఖ్యత, జనాలతో సంబంధాలు, అంటే చెడ్డగాని కాదు. అవును. సరే, కొందరు మంత్రులు దీంట్లో ఏముందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. జనరల్గా చెప్తాను. ఆ రోజు ఇద్దరే చాలా సంతోషపడ్డది. ఒకటి నేను, ఇంకోటి నాన్నగారు అప్పుడు తమిళనాడులో గవర్నర్గా ఉన్నారు. ఇక్కడ ఉండే గవర్నర్ కృష్ణకాంత్ గారు వెంటనే ఫోన్ చేసి, నేను స్వేరింగ్ చేశాను, ఇది సబ్జెక్ట్ అని వారికి ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడలోపు వారికి వచ్చి ఓకే ఈ వాజ్ హ్యాపీ అని నేను. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మనం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దానికి ప్రచారం తీసుకురాగలిగాను. సో పర్యావరణ పరిరక్షణ, నీటి అవసరాలు, ఇది 94లో నేను మంత్రి అయింది, 93లో మంత్రి అయింది. 96లో నాన్నగారు చనిపోయిన తర్వాత చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసుకొని వారికి బాగా ఆసక్తి ఉన్నటువంటి విషయాలపైన, అంటే ట్రస్ట్ అంటే ఏదో స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ ఏదో ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం కాదు. ప్రభుత్వాలకు విధానపరమైనటువంటి అంశాలపై సూచనలు, సలహాలు చేసేటువంటి విధంగా ప్రజల్లో అవగాహన కల్పించి పనిచేయాలనే దాని మీద నేను మొదలుపెట్టాను. ట్రస్ట్ తరఫున మొదలు పెట్టింది మొదటి కార్యక్రమం గోదావరి జలాల వినియోగం ద్వారా తెలంగాణ అభివృద్ధి అనేటువంటి. ఓకే. ఆ రోజుల్లో కేసీఆర్ కానీ ఏ నాయకుడు కానీ ఛాలెంజ్ చేసి చెప్తాను, ఒక్క నాయకుడు కూడా, అంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే చాలామంది దశాబ్దాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది మనకు పెండింగ్ ప్రాజెక్ట్స్. సరే, దాన్ని ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని ముందుకు తీసుకొని పోయినటువంటి విధానం చూసి ఈనాడు రామోజీరావు గారు ఆయన ఎంత ఆశ్చర్యపడి సంతోషపడ్డారు. నేను ఇక్కడ నేషనల్ సెమినార్ అని పెడితే దాంట్లో గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చి మాట్లాడిపోయారు. ఓకే. తర్వాత నేను రాసినటువంటి వ్యాసాన్ని సెంటర్ పేడ్ ఆర్టికల్గా పబ్లిష్ చేశారు. అంటే నేను సూచించింది చాలా బాగుంది అని. అంటే పార్టీలకు సంబంధం లేకుండా, అంటే ఒక పెద్ద జర్నలిస్ట్గా, ఒక ఈనాడు అధినేతగా, అంతే కదా, ఆ రకంగా ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఇవన్నీ మెల్లమెల్లగా నీళ్లు వేరే లేవు, కృష్ణ మనకు. అయితే ఆ రోజుల్లో ఏమిటంటే గోదావరి జలాలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే తెలంగాణకు నీళ్లు అందియగలుగుతాం అనేటువంటిది అది వాస్తవం. ఎందుకంటే గోదావరి ప్రవహించే నీటి మట్టం తక్కువగా ఉంటుంది, ఈ భూములన్నీ కూడా ఎత్తులో ఉన్నాయి కనుక ఈ పైకి పోవాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి చాలా రాష్ట్ర వ్యాప్తంగా
దీనిపైన సదస్సులు నిర్వహించి, అంటే తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ సదస్సులు నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా డిస్టర్బ్ అయ్యారు అప్పుడు. అంటే దీనిపైన అవును, అన్ని పార్టీలు కలిసి వచ్చాయి. లెఫ్ట్ వాళ్ళు వచ్చారు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. ఓకే ఓకే. అంటే ఎక్సెప్ట్ ఆ బీజేపీ, టీడీపీ తప్ప మిగతా వాళ్ళంతా కలిసి. అంటే ఆయన ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? అంటే బాగా ప్రజల్లోకి బాగా పోతుంది. అచ్చా. దీనిపైన ఏదన్నా చేయాలని ఆయన ఒక 5-year పర్స్పెక్టివ్, 12-year పర్స్పెక్టివ్ అని వాజ్పేయి గారికి ఒకటి రాసిచ్చారు. ఎస్ ఎస్. సో రెస్పాండ్ అయ్యాడు. కానీ పబ్లిక్లో ఆ రకంగా తెలంగాణ మొత్తం ఒక కదలిక వస్తుంది అనేటువంటి దానిపైన, అంటే వాటర్ మీద ఇంట్రెస్ట్ ఏమిటి అనేది బ్యాక్గ్రౌండ్ చెప్పాను. తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ ఏమిటంటే నీరు, నిధులు, నియామకాలు. ఎస్ ఎస్. ఈ 3 అంశాలపై ఆయన ఏమంటారు, బయలైన్ అంటారు కదా. తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ రకంగా జనంలోకి తీసుకెళ్ళగలిగాడు చంద్రశేఖరరావు గారు. ప్రజల సెంటిమెంట్ను సొమ్ము చేసుకోవడానికి, సరే ఆయన ఏమాత్రం తెలంగాణపై ఆసక్తి లేదు అనేటువంటి విమర్శగా నేను చెప్పేది, కానీ తీసుకెళ్ళినటువంటి విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది అది ఎప్పుడు బయటపడిందంటే, అంతకుముందు లిఫ్ట్ అక్కడి నుంచి ప్రాణహిత చేవల్ల అనే ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి జలయజ్ఞం ఉన్నప్పుడు అదంతా చేసుకుంటూ వచ్చారు. మిగతావన్నీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది కాదు, రీడిజైన్ ప్రాజెక్ట్ అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇవన్నీ కాళేశ్వరంలో ప్రత్యేకత ఏమిటంటే చాలా పెద్ద రిజర్వాయర్స్. అంటే ఎక్కడ మనం చూడనటువంటి మల్లన్న సాగర్ 50 TMCలు ఉన్నటువంటి రిజర్వాయర్, స్తోమత కలిగినటువంటి రిజర్వాయర్. ఇవన్నీ జరిగినప్పుడు ఆ రోజుల్లో పత్రికల్లో రెగ్యులర్గా విమర్శ వచ్చేది. ఆ విమర్శ అంటే ఒక సూచన. టి హనుమంతరావు గారు, నేను చాలామందిని కలిశాను ఇంజనీర్స్ని, కానీ అంత విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని నేను జీవితంలో ఎవరిని కలవలేదు. ఆయన కొన్ని ఇతర దేశాలకు కూడా ఆయన చాలా అడ్వైజర్. నేను కూడా అమెరికాలో చదువుకున్నా, అక్కడ కూడా ఇంత నాలెడ్జ్ ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను ఎప్పుడు కలవలేదు. సరే, ఆయన కొన్ని రిజర్వాయర్స్ అవసరం లేకుండా కాళేశ్వరం నిర్మాణం చేయొచ్చు అనేటువంటిది తరచూ వారు చెప్తూ ఉంటే, జూలై 4, 2016 మొదటిసారి, అంటే అంతకుముందు మేము కలుసుకున్నాం కానీ 1-to-1 కలిసి మాట్లాడింది అప్పుడు మొదలైంది. నాకు హనుమంతరావు గారికి కేవలం 6 నెలల మేము కలిసి బాగా సన్నిహితంగా ఉండి పనిచేసింది. దాంట్లో ఆయన అన్నారు, రిజర్వాయర్స్ అవసరం లేకుండా ఈ విధంగా ఉంటుంది అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చారు. హరీష్ రావు గారు ఆయన చెప్పాడు నాకు. హరీష్ రావు గారు చీఫ్ ఇంజనీర్ తీసుకొచ్చి నా దగ్గర కూర్చొని ఎంతో డిస్కస్ చేసిపోతే, వాళ్ళకు కూడా చెప్పిపోతే కరెక్టే సార్ అని చెప్పాడంటే హరీష్ రావు. కరెక్ట్ అని చెప్పిపోయినటువంటి హరీష్ రావు చీఫ్ ఇంజనీర్స్ అందరిని తీసుకొని వచ్చిన తర్వాత అంతకుమించి మామ దగ్గరికి పోయేసరికి పిల్లలు మాట్లాడకుండా ఉంటారు కదా, ఆ విధంగా అయిపోయింది. ఎందుకండి, సరే హరీష్ రావు అంటే మంత్రి తనకు ఒక మంత్రి ఈరోజు ఉండే శాఖ ఒకటి ఉండొచ్చు, రేపు ఇంకో శాఖ ఉండొచ్చు. ఆయన ముందు ఇరిగేషన్ చేశారు, తర్వాత ఇంకో శాఖ చేశారు, ఫైనాన్స్ చేసినట్టున్నాడు కదా ఈటెల రాజేంద్ర. తర్వాత ఇరిగేషన్ ఆనాటికి ఆయన ఏది చేసినా అక్కడ ఉండేటువంటి అధికారులు వాళ్ళందరూ ఇంజనీర్సు, ఎక్స్పర్ట్స్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పోతారు. అంతా ఈయన మంత్రిగా ఉండి చెప్పి మాట్లాడలేడు. విద్యాసాగర్ రావు గారు అని చెప్పి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ వాటర్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల అడ్వైజర్గా ఆయన నియమించిన తర్వాత కేసీఆర్ గారు ఏదో సందర్భంలో ఏదో మాట్లాడి ఏదో చెప్పపోతే, ఊకో నీకు బుగ్గ కారిచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నా ఊరుకో అని చెప్పి నోరు మూయించేవారు. అంటే ఈ మొత్తం సర్వం కేసీఆర్ గారు. ఈరోజు మేము చేసినాం క్యాబినెట్ డిసిషన్ ఇవన్నీ ఏది చెప్పినా గోష్ఠి కమిటీ రిపోర్ట్ తర్వాత సరే అవన్నీ పోయింది. హనుమంతరావు గారు దీనిపైన ఇంకా చాలా సందర్భాలు వస్తాయి, ఇప్పుడే మళ్ళీ సిబిఐ ఇవన్నీ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే, హనుమంతరావు గారు నాకు ఆ రోజు కాళేశ్వరం ఈ ప్రాజెక్టుల గురించి చెప్పిన తర్వాత
తాను అంటే ఒకసారి మనం వెనుకకు తిరిగి గుర్తు చేసుకుంటే భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలను ఏ విధంగా అక్కడ పరిస్థితులు మెరుగుపరచాలనేటువంటి ఆలోచన కొన్ని దశాబ్దాలుగా చేస్తూ వచ్చారు. అవును. మొట్టమొదటిసారిగా 1973 ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. డిపిఏపి అనేటువంటి కార్యక్రమం, డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్, అక్కడ మొదలై ఈనాటి వరకు కూడా ఏదో రకంగా కొనసాగుతుంది. ఓకే. దాంట్లో వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనేటువంటి దానిపైన ఫోకస్ చేస్తూ వచ్చారు. అయితే గతంలో వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనేటువంటి మాట వచ్చినప్పుడు ఏమనుకునేదంటే వాటర్ షెడ్ అంటే చెక్ డ్యామ్స్. అవును. ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్ట్ అవసరం లేదు, చెక్ డ్యామ్స్ సరిపోతుందని కూడా కొన్ని ప్రత్యామ్నాయాలుగా చెప్పడం జరిగింది. మీరు ప్రకాశం జిల్లాలో చెప్పినట్టుగా మీరు ఇంతకుముందు అన్నారు. ఇప్పుడు మనకు దుమ్మగూడెం ఉంది కదా, ఎప్పుడో కట్టింది. అయితే చెక్ డ్యామ్ అంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు చెక్ డ్యామ్స్. ఎప్పుడైతే కరువు బాగా మనకు వచ్చిందో దేశంలో, చెక్ డ్యామ్స్ వాటర్ షెడ్ మీద ఫండ్స్ ఎక్కువ ఇచ్చేసి ఎమర్జెన్సీ వర్క్ చేసినట్టుగా చేసి పెద్ద స్కామ్ అయింది. ఎక్కడ చూసినా చెక్ డ్యామ్ ఆనవా లేకుండా పోయేది. ఏదో చేసినట్టు చేస్తారు, అది నిలవదు, చేయదు, డబ్బులు ఖర్చు అయిపోతాయి, జమా ఖర్చులు అయిపోతాయి, తినేవాడు తింటాడు. ఎన్జిఓస్ చాలా పెద్ద పాత్ర వహించారు వాటిలో. సో చెక్ డ్యామ్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ షెడ్ ఈజ్ ఈక్వల్ టు చెక్ డ్యామ్ అనుకున్నారు. ఓకే. 2000 సంవత్సరం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేశం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కరువు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరంగా ఆలోచన చేసి నీరు మీరు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఈ నీరు మీరు అనేటువంటి కార్యక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇంకా అనేక కార్యక్రమాలు, నీటి జల సంరక్షణ ఏ విధంగా చేయాలి అనేటువంటి ప్రాధాన్యత, దానికి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఫోకస్లో తీసుకొచ్చారు. ఈ నీరు మీరు కార్యక్రమంలో భాగంగా వాటర్ కన్జర్వేషన్ మిషన్ అని ఏర్పాటు చేశారు. దాంట్లో ఇప్పుడే నేను చెప్పినట్టు స్వర్గీయ టి హనుమంతరావు గారు, ఆయన రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఆయనతో పాటు అన్నా హజారే, తర్వాత రాజేంద్ర సింగ్, ఇంకా కొంతమంది ప్రముఖులు అంతా, ఎక్స్పర్ట్స్ అంతా దాంట్లో ఉన్నారు. వారు అంతా కలిసి ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు, దాంట్లో నుంచి ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు, హనుమంతరావు గారి చైర్మన్గా చేసి టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేశారు. టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమాలని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే. ఇది దాంట్లో హనుమంతరావు గారు అంతకుముందు చాలా రోజులుగా ఆయన చతుర్విధ జల ప్రక్రియ, 4 వాటర్ కాన్సెప్ట్ అనేటువంటి దానిపైన ఆయన ఎంతో సాంకేతికపరమైనటువంటి ఆలోచనలు చేసి దానివలన ఎటువంటి ఆ ప్రక్రియను ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఓకే. అంటే చతుర్విధ జల ప్రక్రియ అంటే మనకు రెయిన్ వాటర్ కానీ, వర్షపు నీరు, భూగర్భ జలాలు, ప్రవహించే జలాలు, భూమిలో ఉండేటువంటి తేమ. ఓకే. చాలామంది, నేను అమెరికాలో చదువుకున్నా, నాకు కూడా ఐడియా లేనటువంటిది ఏమంటే 60 నుంచి 60% భూమిలో తేమగా ఉండిపోతుంది. ఆ తేమను మనం పరిరక్షించుకుంటే ఎంతో మేలవుతుంది. సరే, ఇవన్నిటికీ హనుమంతరావు గారు తర్వాత చెప్పింది ఏమిటి, నేను చూశాను వారి టీవీలో, ఒక అడవి అనేది ఒక 500 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి చోట కూడా అడవి ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. ఓకే. పక్కన ఉన్నటువంటి మామూలుగా ఉండేటువంటి భూమి అక్కడ పచ్చదనం ఉండదు. ఓకే. దాన్ని ఆలోచనగా తీసుకొని, ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఏ ప్రక్రియ వలన అక్కడ పచ్చదనం ఉండిపోతుంది, వర్షాలు ఆగిపోయినా పక్కన ఉండేటువంటి భూమిలో వర్షం ఆగిపోయిన తర్వాత పచ్చదనం లేకుండా పోతుంది అనేటువంటి దాంట్లో చాలా దాని మీద ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా చైనాలో 1995-96 ప్రాంతంలో చైనాలో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు విజయవంతంగా. ఓకే. సరే, ఇక్కడ ఈ కాన్సెప్టు మొదలు పెడితే
మొత్తం తెలంగాణలో 84 గ్రామాల్లో దీన్ని మొదలుపెట్టారు. దాంతోపాటు రాయలసీమలో 100-120 గ్రామాలు ఎంతో అయినాయి. ఎక్కడ రికార్డు దొరకడం లేదు ఎన్ని గ్రామాలు ఏ గ్రామాలని. అయితే ఒకటి జహీరాబాద్ దగ్గర, అంటే అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా ఉన్నటువంటి జహీరాబాద్. ఆ జహీరాబాద్ దగ్గర కోహేర్ మండల్లో గొట్టిగారిపల్లి అనేటువంటి గ్రామం. గొట్టిగారిపల్లి గ్రామంలో ఒక 1000 హెక్టార్లలో వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ రోజు అయినటువంటి ఖర్చు ఎకరానికి 5,000 రూపాయలు. అంటే అక్కడ ఏదన్నా వాగు కానీ నది కానీ ఉందండి? లేదు. అదే చెప్తున్నాను. మీరు వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటే మనకు ఎక్కడ కురిసినటువంటి వర్షం దాన్ని ఏ విధంగా మనం ఓడిసి పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది, అది అసలు దాని కీలకమైనటువంటి పాయింట్. ఓకే. దేశంలో నేను 73 నుంచి ఇప్పటికి కూడా ఇప్పుడు లేటెస్ట్గా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అని నడుస్తుంది. దాంట్లో వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఉంది. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ IWMP అని ఉంది. వేరే పేర్లతో సంవత్సరాల తరబడిగా నడుస్తుంది. వాటికి గైడ్ లైన్స్ ఇస్తున్నారు, పేర్లు మార్చారు గైడ్ లైన్స్ ఆనాటి నుంచి ఈనాటి వరకు. కానీ ఎక్కడ ఫలితాలు రావడం లేదు. అసలు సంగతి ఏమిటంటే హనుమంతరావు గారు చెప్పినటువంటి దాంట్లో దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే సంవత్సరానికి 3 పంటలకు నీళ్ళు ఇచ్చింది. ఎకరానికి 5,000 అక్కడ ఖర్చు పెట్టి చేస్తే ఈనాటికి కూడా 24 సంవత్సరాల తర్వాత కూడా ఆ గొట్టిగారిపల్లి గ్రామంలో ఈరోజు మీరు వెళ్ళి చూడండి 3 పంటలకు నీళ్ళు ఇస్తుంది. అయితే 2001లో ఇంప్లిమెంట్ అయింది. 2003లో మొదటిసారి హిందూ పత్రిక ఆంగ్ల దినపత్రికలకు ఒక మంచి వ్యాసం ఆర్టికల్ వచ్చింది. వాటర్ కన్జర్వేషన్ ఇంత బ్రహ్మాండంగా ఉంది. 2001లో ఇంప్లిమెంట్ అయితే 2002లో వర్షం సరిగా పడకపోయినా 2003 జనవరిలో రాసినటువంటి వ్యాసం అది. వర్షపాతం తక్కువన్నా ఏమాత్రం పంట దెబ్బతినకుండా ఇబ్బంది లేకుండా పంట బాగా పెరుగుతుంది. అంటే విత్ ఇన్ 1 year రిజల్ట్. అదొకటే ప్రధానంగా వచ్చినటువంటి పత్రికలో వచ్చింది. ఎవడు కూడా దానిపైన ధ్యాస పెట్టలేదు. ఆ రకంగా వస్తుండేటువంటి దాన్ని నేను ప్రత్యేకంగా 2016లో అక్కడికి వెళ్ళి చూసి, నేను అప్పటి నుంచి ఇంచుమించుగా 7-8 సార్లు వెళ్ళొచ్చాను. 2015లో ఈనాడు దినపత్రిక జూన్ 1, 2015 మీరు చూపించండి, నేను ఇస్తాను మీకు, అది డిస్ప్లే చేయొచ్చు. దాంట్లో చూస్తే శీర్షిక ఏముందంటే నడి వేసవి తరగని జలసిరి. అంటే జూన్ అంటే ఇంకా వర్షం, వేసవి అంతే కదండి. దాంట్లో ఫ్రంట్ పేజ్ స్టోరీ, లోపల పెద్ద ఆర్టికల్ వచ్చింది. 2 సంవత్సరాల కరువు తర్వాత జూన్ 1వ తేదీ నాడు పంపు ఆన్ చేస్తే 4 ఇంచుల నీళ్ళు వస్తున్నాయి. అంటే అది ఎవరు ఊహించలేరు, నమ్మలేనటువంటి విషయం. అది ఏమైపోయిందంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్. ఈనాటికి కూడా నేను ఆ మధ్య వికారాబాద్ కలెక్టర్తో, అంటే అక్కడ వాటర్ బాడీ ఏ షేప్లో ఉంది అంటే గ్రౌండ్ వాటరా? లేదు, ఎంత కూడా చెరువు నుంచి ఈ ప్రవహించేటువంటి చెరువు కాదు, వాటర్ షెడ్లో హయ్యెస్ట్ పాయింట్లో కూడా నీళ్ళు ఉంటాయి. ఓకే. వాటర్ షెడ్ అంటే ఏమిటి? మనం కురిసినటువంటి వర్షం కొంతవరకు భూమిలోకి ఎంటుతుంది, ఇంకిన తర్వాత క్రమంగా కెపాసిటీ అది శాచ్యురేట్ అయిన తర్వాత ప్రవాహం మొదలవుతుంది, చిన్న ఏరులాగా మొదలవుతుంది. ఒక 2 చిన్న ఏర్లు కలిస్తే కొంచెం పెద్దది, 2 పెద్దవి కలిస్తే అట్లా పెరుగుతూ 4th 5th ఆర్డర్ మెయిన్ ఏరుగా వాగులాగా వచ్చేస్తుంది. ఆ వాగు వచ్చేసి ఆ మొత్తం ఆ వాగులోకి వచ్చే నీరంతా ఉండేది వాటర్ షెడ్, దీనికి సంబంధించిన వాటర్ షెడ్. ఓకే. ఆ వాటర్ షెడ్లో కురిసిన వర్షం అంతా చివరికి ఆ వాగులోకి వస్తుంది. ఆ వాటర్ షెడ్లో వచ్చే అదంతా కూడా ఒక చెరువులోకి నీళ్ళు వస్తాయి. నీటి కింద చిన్న నీటి తరహా మనం ప్రాజెక్టులు అంటాం కదా, వాటికి సంబంధించి కిందికి నీటిపారుదల మనం ఇస్తాం.
ఆయకట్టు కింద ఉంటుంది. అంటే తూము దాన్ని ఎత్తితే నీళ్లు ప్రవహిస్తాయి. ఆ రకంగా చిన్న చిన్న చెరువులు వాటితో మనం ఇరిగేషన్ ఇస్తాం. అయితే ఈ మొత్తం విస్తీర్ణం 500 హెక్టేర్కు ఒక వాటర్ షెడ్ విస్తీర్ణం తీసుకుంటే ప్రతి అంగుళం నీళ్లు దొరుకుతాయి. ఓకే. హైయెస్ట్ పాయింట్లో నీళ్లు ఉన్నాయి. హైయెస్ట్ పాయింట్లో నేను ఆ ఫోటోలో చూడండి, హైయెస్ట్ పాయింట్లో 50 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి. అది మనం ఊహించలేం. అది ఎప్పుడు సంవత్సరం పూర్తి మనకు నీళ్ళు లభ్యత ఆ విధంగా పెరిగిపోతుంది. ఆ నీటిని భూగర్భ జలాలు లోపలికి తీసుకెళ్లడం, సాయిల్ మాయిశ్చర్గా ఈ ప్రక్రియ అంతా మన అడవిలో ఎప్పటికీ పచ్చదనం ఉండేటట్టుగా ఇది ఈ రకంగా తయారైంది అనమాట. ఇది ఈ ఫస్ట్ ఆర్డరు, సెకండ్ ఆర్డరు మీరు చూడొచ్చు ఈ స్లైడ్లో. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ ఎట్లా దీనిపైన ఏం చేస్తే ఏ పని చేయాలనేది కూడా హనుమంతరావు గారు నిర్ధారించి చెప్పినటువంటిది. దాని ఎందుకు అది సక్సెస్ఫుల్గా వస్తుందంటే చాలా స్పష్టమైనటువంటి చాలా క్లారిటీతో ఆయన ఇచ్చినటువంటి మెథడాలజీ అనమాట. ఓకే. అది దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. సో అది ఆ రకంగా చేసిన దాంతో ఇప్పుడు తెలుగు హనుమంతరావు గారు మనవాడు, తెలుగువాడు. ఆయన తెలంగాణ గురించి కొన్ని సందర్భాల్లో రిజర్వేయర్ అవసరం లేదంటే ఆంధ్రోడు వీడికి అవసరం లేదు అని అట్లా విమర్శలు చేశారు పాపం పెద్ద మనిషి. ఆయన ఒక ఇంజనీర్గా ఎక్స్పర్ట్గా మాట్లాడారు. సో అది ఆ రకంగా తెలుగువాడు. ఆయన చేత ట్రైనింగ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ జహీరాబాద్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడు జహీరాబాద్ వాస్తవ్యుడు మొహమ్మద్ అఫ్సర్ అని. అతను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ, ఇంజనీర్. ఓకే. ఆయన సర్వీస్లో చేరినప్పటి నుంచి హనుమంతరావు గారితో ఈ ట్రైనింగ్లో ఉన్నాడు. ఇక్కడంతా చేసిన తర్వాత ఇక్కడ ఆదరణ లేదు. పెద్ద ప్రాజెక్టులు కావాలి. 2002-3 కల్లా ఇది బయటకు వచ్చింది. కానీ అంతవరకు రాజశేఖర రెడ్డి గారు వాటర్ షెడ్ ఈజ్ బోగస్, వాటర్ షెడ్ ఈజ్ స్కామ్, అది ఇది అని చెప్పి అది మొత్తం ప్రచారం అయిపోయింది. వారి ఫోకస్ అంతా జలయజ్ఞం, పెద్ద ప్రాజెక్ట్. సరే, రాజశేఖర రెడ్డి ఆయన రాయలసీమ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ పైన నాకేం లేదు అడ్డగోలుగా ఆయన విమర్శలు చేస్తారు కదా కేసీఆర్ స్టైల్లో. ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన సిద్దిపేట ఒరిజినల్ ఆయన నియోజకవర్గం అదే. హరీష్ రావు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫస్ట్ ఫ్యామిలీ. ఈ కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కూడా మెదకుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆ మెదక్ జిల్లాలో జరిగినటువంటి అద్భుతాన్ని చూసే ప్రయత్నం చేయలేదు, అసలు దాని అటువైపు చూసిందే లేదు. ఆ రోజుల్లో మేము చెప్పే ప్రయత్నం చేసాం, ఈ ప్రాజెక్టులు కాదు, ఈ విధంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేస్తే దీంతో మనకు సత్ఫలితాలు వస్తాయి, 3 పంటలకు నీళ్ళు ఇస్తాం. ఏమిటండి ఈరోజు పెద్ద ప్రాజెక్ట్స్తో మీరు సాధించేది? పెద్ద ప్రాజెక్టులు 6 నుంచి 8 లక్షల రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏమీ లేనప్పుడు నేను కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని తిరిగినటువంటి వాడిని. కానీ దానికన్నా మెరుగైనటువంటి ప్రత్యామ్నాయం మనకు ఉంది, తక్కువ ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడి, అదే కాకుండా 3 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు, లేదు నేను అప్పుడు చెప్పినా కనుక అదే చేయాలని చెప్పి పిచ్చోళ్ళగా మాట్లాడలేను కదా. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు దానికి అనుగుణంగా మన విధానాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాల్సినటువంటిది కనీస ధర్మం ఎవరిదైనా. ప్రజల మేలుగోడి మన నిధులను సరైనటువంటి విధంగా ఉపయోగించుకొని ప్రజలకు మంచిగా ఎక్కువ మేలు చేయాలనుకునే ప్రభుత్వం ఏదైనా ఇదే విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా తెలంగాణలో దాని గురించి పట్టించుకోకుండా పోయారు. కాళేశ్వరం అని చెప్పి కాళేశ్వరం గురించి ఎన్ని లక్షలు మీరు నీళ్ళు ఇచ్చారు? కాళేశ్వరం గురించి 18 లక్షల ఎకరాలు, 180 టీఎంసీ, 18 లక్షల ఎకరాలకు నీళ్ళు అన్నారు ఒరిజినల్గా. ఓకే. కాదు, నేను ఈ మధ్య చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు
ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలిగినాం ఒకసారో ఈ మొత్తం ఈ కొన్ని సంవత్సరాలు అది వచ్చినప్పటి నుంచి ఒక ఫిగర్ 18 lakhs అని సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లో 18 lakhs ఉంది. దాన్ని 18 lakhs పోయి 20 లక్షలు, ఓసారి 30 లక్షలు, ఓసారి 18 లక్షలు కాదు 36 లక్షలు అని హరీష్ రావు గారు చెప్పారు. సరే 36 లక్షలకే మీరు నీళ్ళు ఇచ్చినట్టయితే 36 లక్షలకు నీళ్ళు ఇచ్చారంటే ఎంత విస్తీర్ణానికండి? 36 లక్షల ఎకరాలు అని అంటున్నారు. ఓకే, క్లెయిమ్. సరే ఎంత జరిగిందో తేల్చి దాని మీద బాగా స్టడీ చేసి చెప్పాలి. ఒక ఆయకట్టు 36 లక్షలు. 36 లక్షలకు మేము నీరు సరఫరా చేయగలిగినాం. ఓకే, సాగునీరు అందజేయగలిగినాం. అంటే కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు, స్థిరీకరణ ఇవన్నీ చెప్తున్నారు టెక్నికల్గా. లేదా మొత్తం కలిపి 36 లక్షలకే ఇచ్చారనుకోండి. వితౌట్ ఆ డిబేట్ అవసరం లేదు. 36 లక్షలు మీరు ఇస్తే 36 ఈరోజు ఈ ప్రాజెక్ట్ను మనం 4 వాటర్ షెడ్ చతుర్విధ జల ప్రక్రియ అనే దాన్ని మనం అమలు చేస్తే రాజస్థాన్లో అయితే మన దగ్గర పట్టించుకోలేదు కదా. రాజస్థాన్లో వసుంధరాజే గారు ముఖ్యమంత్రిగా ఉండి 33 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో ఈ చతుర్విధ జల ప్రక్రియ హనుమంతరావు గారిని అక్కడికి పిలిచి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించి పెద్ద ప్రాజెక్టులని పక్కకు పెట్టేసి ఈ రకంగా వారు పెద్ద ఎత్తున చేపట్టినటువంటిది మన ముందుంది. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ 24 సంవత్సరాల నుంచి గొట్టిగారిపల్లి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ సిటీ ఇక్కడి నుంచి 2-2.5 గంటలు చేరుకోగలుగుతాం. రాజస్థాన్లో ఇంత పెద్ద ఎత్తున చేశారు. అది ఇప్పుడు ఉండే ఖర్చును లెక్క తీసుకుంటే 15,000 ఎకరానికి అవుతుంది. అంటే 36 లక్షలే ఇచ్చారనుకోండి. 36 లక్షలు ఇంటూ 15, ఓకే, 36 54 అంటే 5,400 కోట్లకి మీరు 36 లక్షలకు నీళ్ళు ఇవ్వగలుగుతారు. 5,400 కోట్లు ఎంతండి మనం కాళేశ్వరం పైన ఖర్చు పెట్టింది? మేము కాళేశ్వరం ఇది చేసామా, నీళ్ళు వచ్చినాయి, ఎన్ని ఒక భూమికి ఎన్ని మీకు క్రాప్ ఇంటెన్సిటీ అంటే ఒక పంట అయితే 100, 2 పంటలు అయితే 200. ఆ ఉండే ప్రాంతానికి క్రాప్ ఇంటెన్సిటీ ఎంత పెరిగింది? సరే నీళ్ళు చాలా ఇచ్చారు. కొంతమంది నేను నీళ్ళు ఎప్పుడు అంత పచ్చదనం వచ్చింది, అది వచ్చింది, వెరీ గుడ్. అట్ వాట్ కాస్ట్? ఇదే చైనాలో అయితే కాల్చి చంపేస్తారు. కరప్షన్ అంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. కరప్షన్ సరే ఏమి తినలేదు వీళ్ళు. కరప్షన్ అనేది మాట్లాడొద్దు మనం. ఖర్చు అయితే పెట్టారు కదా, న్యాయంగా ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు. మొన్న ఈ ఘోష్ కమిషన్లో అయితే 1,40,000 కోట్లు అడగబోతుందంటారు. ఏమిటిది? 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినా మీకు 5,400 కోట్లకు ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినటువంటి ప్రతిపాదన ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు దీన్ని కాదని పెడితే ఎవరి సొమ్ము, ఎవరి డబ్బు? జనానికి ఏమైపోయిందంటే ఆ నినాదం, సెంటిమెంటు, వాటర్ 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 సెంటిమెంట్ అని నీళ్ళు ఇస్తున్నారు. మనం ప్రజల్ని ఏ విధంగా తయారు చేసామంటే ఇది మందా డబ్బు ప్రభుత్వంది. ప్రభుత్వం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వసూలు చేసి. చంద్రశేఖరరావు గారి మధ్య ఏదో టీవీలో చూశాను, చాలా అగ్రెసివ్గా చెప్తున్నాడు, ఏం ఖర్చు పెట్టకుండా దేనికి, చాలా ఉన్నాయి ఖర్చు పెట్టడానికి. ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, చాలా అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టండి. కానీ అవసరం మీ తక్కువ దాంతో అయ్యేటువంటిది కాదని చెప్పి 3 పంటలకు నీళ్ళు ఇవ్వగలుగుతారు. మీరు లిఫ్ట్ ఇరిగేషన్లో కేవలం 1 పంటకు నీళ్ళు ఇస్తారు. కనుక ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీంతో పాటు కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది అందరికీ, నేను అంతకుమించి ఏమనను, అందరికీ ఏమైపోయిందంటే మనం కూడా ఇరిగేషన్లో పెట్టాలి. ఒకసారి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఢిల్లీలో కలిసి, అప్పుడు చంద్రశేఖరరావు గారు కొత్తగా వచ్చినప్పుడు 25,000 కోట్లు మేము ఇరిగేషన్కి ఇస్తామంటే, అరే ఇంత పెద్ద స్టేట్ మాది, మా ఎకానమీ ఇంత పెద్దగా ఉంది, 10,000 ఇస్తేందుకే మేము విరుద్ధ పడతాము, ఇవి ఇంత 25,000 మీ తెలంగాణలో ఎట్లు ఇస్తున్నారని అడిగారు ఆయన. అంటే మహారాష్ట్ర బడ్జెట్ చాలా పెద్దది అంటే వాళ్ళు అన్ని పక్కకు పెట్టేసి, ఈరోజు యూనివర్సిటీల పరిస్థితి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అవన్నీ పక్కకు పెట్టారు. సరే అన్నీ బాగా చేశారు, దీనిపైన ఇంత పెట్టాల్సిందా కాదా? ఏం చేసాం మేము? డబ్బు దేనికి పెట్టాలి? కేసీఆర్ గారు
ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏదైనా ఈ రకమైనటువంటి ఖర్చు దుర్మార్గం అని చెప్పి నేను చెప్తాను. సరే, ఇది పోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మధ్య ఆయన రాగానే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఓకే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు లెక్క తీసుకుంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అది ప్రతిపాదన. ఓకే. ఏ విధంగా ఇస్తారు? 10 చెరువులు ఉన్నాయి ఎగ్జిస్టింగ్. ఆ 10 చెరువులకు కృష్ణా జలాలను తీసుకొచ్చి ఆ చెరువులకు మీరు నీళ్ళు ఇస్తూ దాని కింద భూమిని సాగు చేస్తామని 1,00,000 ఎకరాలు. ఓకే. కృష్ణా జలాలు ఏ విధంగా తీసుకొస్తారు? భీమా ప్రాజెక్టులో 20 టీఎంసీల నీళ్లుంటే 2,03,000 ఎకరాలకు నీరు అందియొచ్చు అనేటువంటి స్కీమ్ ఉంటే, కాదు ఎకరానికి 15,000 ఎకరాలకి ఇవ్వచ్చు, టీఎంసీకి 15,000 ఎకరాలు పండించవచ్చు అని లెక్క తీసుకొచ్చి ఇవి మిగులు జలాలు కృష్ణాలో అక్కడంతా గొడవ చేస్తున్నారు. ఎక్కడి నుంచి మా నీళ్లు పోతాయని చెప్పి అక్కడే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారు. సరే, కాదు ఇస్తారు. ఓకే. ఖర్చు ఎంతండి? 4,350 రూపాయలు, 50 కోట్లు, 4,350 కోట్లతోటి ఇప్పుడు ప్రాథమిక అంచనా. దీనికి 3,000 ఎకరాల భూసేకరణ. భూసేకరణ అంటే అక్కడ దానికి డబ్బులు కాంపన్సేషన్ కావాలి, దానికి సమయం పడుతుంది, కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. ఇదేమవుతుంది? కాస్ట్ ఎస్కలేషన్. నా అంచనా ప్రకారం తప్పు కావచ్చు, నేనైతే 7,000 అంటున్నాను. 7,000 కోట్లు మొత్తానికి అవుతుంది. 4,350 కాక మొత్తానికి 7,000 కావచ్చు, 8,000 అంటే ఎకరానికి 7 లక్షలు 8 లక్షలు అవుతుంది. ఓకే. హనుమంతరావు గారి 4 వాటర్ కాన్సెప్ట్ చతుర్విజయుల ప్రక్రియతో 150 కోట్లతో మీరు ఈ ఇదే ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఓకే. 7,000 కోట్లు ఎక్కడ? 150 అంటే అసలు కంపేర్ చేస్తే 7,000 కోట్లు ఎక్కడ, 150 కోట్లు ఎక్కడ? అది మీరు ఈ కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఒక పంటకు నీళ్ళు ఇస్తే అది గొప్ప అన్నమాట. ఇది 3 పంటలకు నీళ్ళు ఇస్తుంది, ఖచ్చితంగా 3 పంటలకు నీళ్ళు ఇస్తుంది. నేను రాశాను రేవంత్ రెడ్డి గారికి, దీనిపైన ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి గారికి 9th అక్టోబర్ 2024. ఓకే. ఇది దానికి కాబట్టి ఒక ప్రజెంటేషన్ పంపించాను. దీనివల్ల ఎట్లా ఉంటుంది, ఎక్కడ జరిగింది. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే దీన్ని విస్మరించడం ఏమాత్రం సరైనటువంటిది కాదు అని చెప్పి మరొకసారి నేను మనవి చేస్తున్నాను. అంటే పక్కనే ఉంది కదా. అవును. దాని తర్వాత డిసెంబర్లో ఆయన జహీరాబాద్ వెళ్తున్నాడు. రాశాను ఆయనకి, నువ్వు జహీరాబాద్ వెళ్తున్నావు ఏదో కార్యక్రమానికి, అక్కడి నుంచి 1 గంట సేపు సమయం తీసుకో, హెలికాప్టర్లో ఆ గ్రామానికి వెళ్ళి చూసిరా. ప్రత్యక్షంగా నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. గతంలో జి చిన్నారెడ్డి, ఇప్పుడు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు, ఆయన రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో. మొన్నటి వరకు చీఫ్ సెక్రటరీగా చేసిన శాంతకుమారి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్. ఆ విలేజ్కి వాళ్ళిద్దరూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే సమయం అక్కడికి పోయి ఒకేసారి 80 బోర్వెల్ని శాంక్షన్ చేసి వచ్చారు. ఎస్సీ ఎస్టీలు అక్కడ. అంటే ప్రతి అంగుళానికి నీరు అందుతుంది వాటర్ షెడ్లో. ఓకే. ఓకే. సరే, అది ఆయన పట్టించుకోలేదు, ఆయన వెళ్ళలేదు, చూడలేదు. మళ్ళీ ఏజెన్సీలు ఫిక్స్ చేశారంట, పర్మిషన్స్ తీసుకోరు, అనుమతులు తీసుకోకుండానే అడ్వాన్సెస్ ఇచ్చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి మీరు గుర్తొస్తారా, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గారు గుర్తొస్తారా? సరే, అది ఒకటి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు అవును. దీంతో పాటు ఏమైందంటే, ఇప్పుడు ఈ మధ్య బనకచర్ల, మీరు ఇంట్రోలో చెప్పారు బనకచర్లను కూడా చాలా నేను డీప్గా స్టడీ చేశాను. ప్రాథమిక అంచనాల ప్రకారం 81,900 కోట్లు ఖర్చు అవుతుందని.
దీంట్లో 54,000 ఎకరాల భూసేకరణ. ఆ. 54,000 ఎకరాలలో 15,300 అటవీ భూమి. అంటే మామూలుగా భూసేకరణే ఇబ్బందికరంగా ఉంటుంది. అవును. అటవీ భూములను సేకరించాలంటే పర్యావరణపరమైనటువంటి అనేక ఇబ్బందులు వస్తాయి. అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. అవును. సరే, అవన్నీ కూడా అభ్యంతరాలు ఉన్నాయి. అవును. తెలంగాణ అభ్యంతరం చెప్తుంది. ఒకటి ఉందండి, నీటి వివాదాలు, నీటి అంశంపై రాష్ట్రాలు ఎప్పుడూ రాజీపడు. ఎందుకంటే ఏ రాష్ట్రం వాడు తన రాష్ట్రానికి తను మేలు చేస్తున్నట్టుగా జనంతో శభాష్ అనిపించుకోవాలి. అది న్యాయంగా కరెక్టా అనేటువంటిది కాదు. మేము ఇవ్వం మేము వదిలిపెట్టామని వాళ్ళు అంటారు, మేము ఇవ్వమని వీళ్ళు అంటారు. ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఇది కంటిన్యూస్గా ఉంటుంది. నీటి వివాదాలు అసలు ఎప్పటికీ కూడా తెగవు. అటువంటి పరిస్థితుల్లో అయినా చంద్రబాబు నాయుడు గారు ఆయనకుండే పలుకుబడితో ఇవన్నిటినీ అధిగమించి భూసేకరణలో కూడా ఆయన ఏదైతే అమరావతికి భూసేకరణ చేశాడో ఏదో కొత్త ఉపాయం, కొత్త తరం అన్నీ చేసిన తర్వాత కూడా మీరు సాధించేది ఏమిటి? దేని కొరకు? 30 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాల్సింది చాలా కావాల్సిందే. రాయలసీమలో 90 లక్షల ఎకరాల సాగుబడికి తగిన భూమి ఉంది. దాంట్లో నీటిపారుదల వసతి కేవలం 9% ఉంది. ఓన్లీ 9%. ఓకే. అంటే 82 లక్షల ఎకరాలు వర్షాధారపు పంటలే మనం పండించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి భూములకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన బ్రహ్మాండమైనటువంటి ఆలోచన. అయితే బనకచెర్ల ఈ ప్రాజెక్టు ద్వారా 81,900 కోట్లు ప్రాథమిక అంచనా, భూసేకరణ ఇవన్నీ. దాంట్లో కొంతమంది ఇప్పుడు మామూలుగా అయినా కంటే 2 రెట్టింపు 3 ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎవరు చెప్పలేదు. అక్కడైతే ఒక పెద్ద మనిషి ఆంధ్రలో ఒక కొంత ఈ ఇంటెలెక్చువల్స్లో చర్చ వస్తే ఇది పూర్తి కావడానికి 50 సంవత్సరాలు పడుతుంది, 80,000 కోట్లు కాదు 8 లక్షల కోట్లు అవుతుంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఓకే. సరే, అవన్నీ ఎగ్జాజరేటెడ్ అనుకోండి, ఏదనుకోండి. మీరు ఏది చేసినా 30 లక్షల మందికి 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఆ 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే హనుమంతరావు గారి ప్రతిపాదన, వారు సూచించినటువంటి చతుర్విధ జల ప్రక్రియ 4 వాటర్ కాన్సెప్ట్తో కేవలం 5,000 30 × 15 4,500 కోట్లతో 3 పంటలకు నీళ్ళు ఇవ్వగలుగుతారు. 82,000 4,500. ఇది సరే ఏమైపోయిందంటే, ఇది నేను అధికారులతో మాట్లాడాను, చాలామంది కలెక్టర్స్తో, ఐఏఎస్లో, వీళ్ళు కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఏ విధంగా సాధ్యమవుతుంది, ఎట్లా 3 పంటలకు నీళ్ళు వస్తాయంటే చూడండి అయ్యా. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో నేను రాశాను. ఓకే. ఆగస్టు 6వ తేదీ ఈ లెటర్ రాసి, మీరు దీన్ని మళ్ళీ పునఃపరిశీలించండి. ఇది 4 వాటర్ కాన్సెప్ట్ మీరు సమయంలో దిస్ ఈజ్ యువర్ బేబీ, మీ వలన ఇది అమలు జరిగింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. ఏదో ఎవరో తీసుకొచ్చి చేసింది కాదు. అవునండి. అయితే ఏమవుతుందంటే, నేను అమెరికాలో చదువుకొని వచ్చాను 50 సంవత్సరాల క్రితం. ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రక్రియ, ఈ విధంగా ఇంత తక్కువ ఖర్చుతో 3 పంటలకు నీళ్ళు ఇచ్చేది అంటే, ఎవరికైనా కూడా వ్యవసాయంతో ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండి ఆ సబ్జెక్ట్ పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఏంటి మనం చూసేది, నీటి వసతి ఎట్లా ఉంటుంది, ఎన్ని పంటలు పండుతాయి. ఇప్పుడు ఎవరైనా భూమి కొనుక్కోవాలంటే నీటి వసతి ఎట్లా ఉంది, 2వ పంటకు నీళ్ళు వస్తాయా, 3 పంటలు పండుతాయా,
లేకపోతే అది లేకపోతే వర్షాలు లేకపోతే అసలు ఒక పంట కూడా రాకుండా పోయే అంటే బావులైతే నీళ్లు రావు, అయిపోతుంది. అంటే బేసిక్గా ఆలోచన చేసేది అది. అటువంటి నేను ఇన్ని సంవత్సరాలు బయట చదువుకొని వచ్చి నాకు ఇంత ఆసక్తి ఉన్నా అక్కడ ఇంత బ్రహ్మాండమైనటువంటిది ఉందని 2016 వరకు నేను గమనించలేదు. హనుమంతరావు గారితో డైరెక్ట్గా మాట్లాడేంత వరకు ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనికి కారణం ఏమిటి? మీడియాలో ఎవరు రాయలేదు. రాశారు. 1 జూన్ 2015లో ఫ్రంట్ పేజ్ స్టోరీ వచ్చింది. చాలా వస్తాయి, అది క్యాచ్ చేసేవాళ్ళు క్యాచ్ చేస్తారు. బహుశా నేను చూడలేదు, చూసినా కూడా ఒకసారి మనం దాని మీద ఫోకస్ చేయం. ఏదో వచ్చిందని అనుకుంటాం. ఎందుకు వచ్చింది? ఆ ప్రక్రియ ఆయన సూచించినటువంటి ఆయన అసలు ఏమిటంటే 4 వాటర్ కాన్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 10+4. ఓకే 10+4 అంటే 10 మట్టి పనులు, 4 వృక్షాలతో సంబంధించినటువంటి పనులు. 10 మట్టి పనులు అంటే స్టాగర్డ్ ట్రెంచెస్, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, డీప్ సీసీటీ, పర్కులేషన్ ట్యాంక్స్, ఇవి అవి అట్లా 10 రకాలమైనటువంటి మట్టి పనులు. కాంట్రాక్టర్తో పని లేదు, సిమెంట్ అవసరం లేదు. దాని సారాంశం అది 10. అయితే ఏది ఎక్కడ చేయాలనేది కీలకం. దానికి మొత్తం ఆయన గైడ్లైన్స్ మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అని ఉంది కదా, దాని కింద ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని ఉంది. గచ్చిబౌలిలో చాలా పెద్ద వ్యవస్థ. అక్కడ వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకం ఉంది, చతుర్వేద జల ప్రక్రియ, హనుమంతరావు గారి కాన్సెప్ట్ పైన మాన్యువల్ ట్రైనింగ్ కొరకి రెడీ రెక్నర్తో ఉంది. అయితే వాళ్ళని ఈ మధ్య అడిగాను బుక్ అంటే, నేను పంపించాను, నా దగ్గర ఉండే పుస్తకం పంపిస్తే లైబ్రరీలో ఒక కాపీ ఉంది సార్. వాడు దాని గురించి ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. దీనికి అంతా కారణం ఏమిటంటే హిందూ పత్రికలో 28/2/2016 నాడు ఒక వ్యాసం వచ్చింది, స్టోరీ. ఈ 4 వాటర్ కాన్సెప్ట్ ఇదంతా కూడా వచ్చి దానిపైన ఏమన్నాడంటే వాటర్ షెడ్ మిస్మేనేజ్మెంట్, ఇంజనీర్స్ కాన్సెప్ట్ లయింగ్ ఇన్ నెగ్లెక్ట్. అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ కాన్సెప్ట్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. చివరిలో ఒక లైన్ ఏం రాశారంటే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ది బ్యాక్ బెంచెస్, టు ది బ్యాక్ బర్నర్, బికాస్ there is no big money to be paid to the contractors. Yes. అంటే దీంట్లో కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి అసలు కాంట్రాక్టర్స్ అవసరం లేదు. సిమెంట్ లేదు, కాంట్రాక్టర్ లేదు కనుక కాంట్రాక్టర్కు డబ్బు ఇచ్చేది లేదు కనుక దీన్ని పక్కన పెట్టేశారు అనేటువంటిది రాశారు. ఇది మనకు చాలా దురదృష్టకరమైనట్టు అసలు సీక్రెట్ ఆఫ్ ది హోల్ థింగ్. వై దీని గురించి ఇప్పుడు అధికారంలోకి వస్తున్న నాయకులంతా వీళ్ళు పోటీలు పడి ప్రాజెక్టులు కట్టాలి, ఏదో ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాలి అని ఉన్న వాతావరణంలో, ఈ వాతావరణంలో మీరు చెప్పే సహజ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన విధానాల గురించి వాళ్ళ చెవికి అసలు ఎక్కుద్దా? దీని మీద ఉద్యమం చేయాలి. నేను ఒకటే నేను హనుమంతరావు గారితో నాకు ఉండేటువంటి పరిచయం కేవలం 6 నెలలు. వారి చివరి క్షణాలలో వారు ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిందో కోమాలకు వెళ్ళిపోయారు. నేను ఢిల్లీలో ఉంటే వచ్చి వారిని కలిశాను. కలిసి వాడి అమ్మాయి వచ్చి శశిధర్ రెడ్డి గారు వచ్చారంటే కొంత కదిలిక కనబడింది. దాని తర్వాత చివరి క్షణాలు ఇంకా అన్నీ తీసేశారు, ట్యూబ్స్ అన్నీ తీసి హాస్పిటల్లో ఉన్నారు. నేను వెళ్ళి ఆయనను గట్టిగా పలకరించాను. హనుమంతరావు గారు, మీ 4 వాటర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొని పోతాను, అంతేకాదు దీన్ని హనుమంతరావు కాన్సెప్ట్గా ముందుకు తీసుకొని పోతాను అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆయన చెయ్యి ఇట్లా, అంటే కొన్ని క్షణాల్లో తుదిశ్వాస విడిచే పరిస్థితిలో చెయ్యి కదిలింది. వాళ్ళ అబ్బాయి తర్వాత కండోలెన్స్ మీటింగ్లో ఏమన్నాడంటే, శశిధర్ రెడ్డి గారు రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ వారి మిస్సెస్తో కానీ 2 కొడుకులు, 1 కూతురు, మనవరాళ్ళు ఎవ్వరు వచ్చినా ఆయనలో చలనం లేదు. శశిధర్ రెడ్డి గారు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యారు. అంటే ఆయనకు ఏమైందంటే ఒక నమ్మకం కలిగింది. ఇదొకంటే మొత్తం మానవాళికి ఎంతో ఉపయోగపడేదండి.
ఈరోజు మనకు దేశం మొత్తం మీద ఉండేటువంటి 142 కోట్ల ఎకరాలు ఉన్నాయి అవును వర్షాధారపు భూములు. అవును 10 సంవత్సరాల నాడు దానికి ఎంత 2 లక్షల కోట్లు అయితే మొత్తం నీళ్ళు ఇచ్చేయచ్చు అన్నారు. 3 పంటల పంటలు పండే భూమిగా తయారు చేయొచ్చు అన్నారు. ఈరోజు ధరలు పెరిగినాయి. 2 లక్షలు కాకపోతే 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు. మీరు ఒక కాళేశ్వరం మీద 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇంత హంగామా చేశారే. ఇది అంటే ఈ దేశానికి ప్రపంచానికి కూడా ఇది అవసరం. నాకు ఒకటే విశ్వాసం ఏమిటంటే, నేను ఈ అంశాన్ని ప్రధానమంత్రి గారికి దృష్టికి తీసుకొని పోవాలనే దిశలో నేను ముందుకు అడుగులేస్తున్నాను. ఓకే ఓకే. దాంట్లో ఎప్పుడైతే కొడంగల్ ప్రాజెక్టు మీద చర్చ మొదలైందో అక్టోబర్, నేను రేవంత్ రెడ్డి గారికి రాసింది అక్టోబర్లో, అప్పుడు ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశాం హైదరాబాద్లో. ఓకే. దాంట్లో చాలామంది నిపుణులు రాజస్థాన్లో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. ఓకే. ఇంజనీర్సు, మిగతా వాళ్ళు. తర్వాత ఈ గ్రామం నుంచి గ్రామస్తులు అంటే కొన్ని రోజులైతే ఆ గ్రామస్తులు కూడా మర్చిపోతారు. అవును. ఏదో సహజంగా నీళ్ళు వస్తాయి అనుకుంటున్నారు. సో వారు వచ్చారు. దాంట్లో బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీలో మనకు జాతీయ స్థాయిలో ఉండేటువంటి కీలకమైనటువంటి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇంకో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు, వీళ్ళంతా వచ్చారు. లక్ష్మణ్ గారు అయితే అది చూసిన తర్వాత ఎంత దాన్ని ఇమీడియట్గా గ్రాస్ప్ చేశారంటే, వారు పార్లమెంట్లో డిసెంబర్లో రాజ్యసభలో మాట్లాడుతూ దీని గురించి మొదటిసారి ప్రస్తావన జరిగింది. అవును. చతుర్విధ జల 4 వాటర్ కాన్సెప్ట్ వలన ఇంత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, తెలంగాణలో ఉంది, రాజస్థాన్లో ఉంది అని దీంతో మన నీటి సమస్యలు చాలా పరిష్కారం అయిపోతాయి. సాగునీటికే సమస్య లేనప్పుడు తాగునీటికి అసలు సమస్య ఉండదు. ఈ భగీరథలు, ఇది అది అసలు అవసరమే ఉండవు. ఎక్కడ నీళ్ళు అక్కడ మీకు బ్రహ్మాండంగా సోర్సు. గొట్టిగారిపల్లిలో హైయెస్ట్ పాయింట్లో 50 అడుగుల నీళ్ళు ఉన్నాయి, లోయెస్ట్ పాయింట్లో ఊట వస్తుంది. దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. లక్ష్మణ్ గారు అక్కడ మాట్లాడారు. ఇది ఈ విధంగా జరుగుతుంటే మహారాష్ట్రలో కొన్ని కార్యక్రమాలు అమలు చేశారు. అంటే ప్రతి రాష్ట్రం ఒక కార్యక్రమాన్ని చేస్తుంది. నీరు మీరు చేసాం, దాని తర్వాత ఇప్పుడు అక్కడ నీరు చెట్టు అనేదో పెట్టారంట ఆంధ్రాలో. ఇక్కడ మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ ఏదో కార్యక్రమం, అంటే స్టేట్కి ఒక బ్రాండ్ పెట్టేసి కార్యక్రమం మాది. మన కర్ణాటకలో సుజల 1, సుజల 2 అనే స్కీమ్స్ వాళ్ళు, వాటర్ షెడ్ ప్రత్యేకంగా. వరల్డ్ బ్యాంక్ నిధులతో నీరాంచల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అనేది అది ఒకటి జాతీయ స్థాయిలో అమలైంది. రివార్డ్స్ అని వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు కర్ణాటక అండ్ ఒరిస్సాలో ఏదో చేస్తున్నారు. ఇట్లా దేశం అంతటా ఏవో జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక ప్రోగ్రాం ఉంది. మహారాష్ట్రలో జల్యుక్త్ శివార్ అభియాన్ అని ఉంది. ఓకే. అది జల్యుక్త్ శివార్ అభియాన్ చూస్తే చాలా బ్రహ్మాండంగా మొదలైంది 2014-15లో. 9,500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏమాత్రం ఫలితం లేదని నీతి ఆయోగ్ వాళ్ళు, మన ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వాళ్ళు కూడా రిపోర్ట్స్లో రాశారు. అది అంటే ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి కార్యం. అంటే ఇవన్నీ ఇట్లాంటి వర్క్లే, వాటర్ షెడ్ ఇవి దానికి. కానీ ఇప్పుడు సరైనటువంటి మెథడాలజీ ఫాలో చేయకుండా మీరేం చేసినా ఇది వేస్ట్. ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ్ సించాయి, ఆ కిసాన్ సించాయి యోజన, దాంట్లో వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్లో ప్రిస్క్రైబ్ చేసిన మెథడాలజీ న్యూ జనరేషన్ గైడ్లైన్స్ అని తీసుకొచ్చారు. దాంట్లో ఏం మాత్రం మార్పు లేదు. 94లో చేసిన దానికి ఇప్పటికీ మార్పులు లేవు. చేస్తున్నామంటే చేస్తున్నాం. హనుమంతరావు గారి కాన్సెప్ట్లు చెప్పినటువంటి విధంగా జరగడం లేదు. సో జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి ఆలోచనలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు ఏమిటంటే ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారి టైంలో కూడా ఇది ఒకటే మనకు మోక్షం అని చెప్పి మనకు విజయవాడ నుంచి ఎంపీగా గెలిచినటువంటి
నీటిపారుదల ఎక్స్పర్ట్ కేఎల్ రావు గారు Yes. గతంలో మంత్రి చేశారు ఇందిరాగాంధీ టైంలో. ఆయన కూడా ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్, ఓకే. నదీ జలాల తరలింపు అంటే మిగులు బేసన్ నుండి కొరతగా ఉండేటువంటి బేసానికి ట్రాన్స్ఫర్ చేయాలి. అవును. ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో కూడా ఆలోచనలు ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు అక్కడక్కడ మొదలైనాయి. అందుకనే ఈ అంశాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవాలనే దాంట్లో నేను ఆలోచన చేస్తుండేటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో ఇది సరిగా లేదని చెప్పి గతంలో మహారాష్ట్ర గవర్నర్గా చేసినటువంటి విద్యాసాగర్ రావు గారు, అవును. అందరు సాగర్జీ అని పిలుస్తాం, ఆయన కలిశాను నేను. కలిసి ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే మహారాష్ట్రలో ఇదంటే మీరు వెళ్ళి గవర్నర్ని కలవండి, నేను మీకు టైం ఇప్పిస్తాను, అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి నాకు చెప్తే నేను గవర్నర్ దగ్గరికి, గవర్నర్ ఎవరంటే మన సిపి రాధాకృష్ణన్ గారు, ఓకే. జూలై 3న కలిశాను. ఓకే. జూలై 3న కలిసిన తర్వాత నేను అది సిపి రాధాకృష్ణన్ గారిని కలిసిన తర్వాత ఆయన మీటింగ్ తర్వాత రాసినటువంటి లెటరు, అంతకుముందు నేను ఇచ్చినటువంటి లెటరు, ప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయి. మేము ఏ రకంగా ఇవన్నీ చేస్తున్నాం అనేది, దీనివలన ఎట్లాంటి ఫలితాలు ఉంటాయని అన్ని వివరంగా చెప్పే వరకు ఆయన సెక్రటరీ గారిని కూర్చోబెట్టుకున్నాడు వెంట, గవర్నర్ సెక్రటరీ ఐఎస్ చెప్పి మా దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా పైలట్ ప్రాజెక్టు వెంటనే మేము అమలు చేస్తామని చెప్పి చెప్పడమే కాకుండా దానికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఓకే. ఓకే. ఎవరంటే గవర్నర్ సెక్రటరీ, నేను, 3 అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్తో పాటు. ఈ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే జూలై 25న, నేను కలిసింది జూలై 3న, జూలై 25 నాటికి ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. దాని మినిట్స్ మేము వైస్ ఛాన్సలర్స్ కలిపి చేసుకున్నటువంటి మీటింగ్లో ఏం జరిగిందనేటువంటి దాని మీద గవర్నర్ గారు ఏమన్నారంటే, ఆఫ్టర్ నోయింగ్ ది సక్సెస్ ఆఫ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ రాజస్థాన్ ఫ్రమ్ శశిధర్ రెడ్డి, it will be helpful to implement such projects in Maharashtra with the help and guidance of Shashidhar Reddy. రాధాకృష్ణన్ గారు చెప్పిన దాంతో ఈ ప్రక్రియ. అంటే మీరు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారా, మీరేమైనా ఒక టీం తోటి పనిచేస్తున్నారా? మహమ్మద్ అఫ్సర్ ఉన్నాడు, ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్కి బ్రీఫింగ్ చేసేవాడు, కలెక్టర్లకి ట్రైనింగ్ చేసేవాడు. ఇక్కడికి వస్తే ఎండిఓ ఆఫీస్లో కూర్చోవాలి, అది ఇష్టం లేక రిజైన్ చేశాడు. రిజైన్ చేసి వ్యాప్కో సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా అనేక చోట్ల వాళ్ళు ప్రత్యేకంగా ఫారెస్ట్ ఏరియాస్ అక్కడ ఈ 4 వాటర్ కాన్సెప్ట్ చాలా దీంతో యూజ్ ఉంది. నదుల పునర్జీవన పథకానికి కూడా ఈ చతుర్విధ ప్రక్రియ ద్వారా వీలు అవుతుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఈ రకంగా ఆయన ఉన్నాడు, ఇంకా కొంతమంది నాతో కలిసి ఉన్నారు. మేము దానిపైన వర్క్ చేస్తున్నాము. దీనిపైన ఇప్పుడు రాజస్థాన్లో ఇది ఇక ఇప్పుడు అనుకోకుండా ఆ రోజు నేను గవర్నర్గా కలిసిన వ్యక్తిని రేపు ఉపరాష్ట్రపతిగా ఆయన్ని కలిసి ఆయన చేతుల మీదుగా దానికి ఆ పని ప్రారంభం చేయడమే కాదు, నేను ఆయన తెలంగాణకు కూడా ఇన్వైట్ చేస్తాను, ఇక్కడ ఉంది ఒకసారి చూడమని. ఓకే. ఓకే. సో ఇది ఈ రకంగా దేశవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళాలి. చివరిగా నేను మోడీ గారి దగ్గరికి కూడా దీన్ని తీసుకొని పోతాం. మేము నారాయణపేటలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నారాయణపేటలో డికే అరుణ గారు మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరుణ గారి మేనకోడలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్, వీళ్ళంతా వచ్చారు నా సదస్సుకి. ఓకే. ఓకే. అంతా వికారాబాద్లో, అంటే వికారాబాద్ జిల్లాలో కొడంగల్, నారాయణపేట కొడంగల్ ఇప్పుడు వికారాబాద్ జిల్లా, నారాయణపేట కొడంగల్ అని 2 చోట్ల మేము సదస్సులు పెట్టాం. వికారాబాద్ జిల్లాకు సంబంధించి నేను ఫిగర్స్ చెప్తే 5 లక్షల పైచిలుపు ఉండేటువంటి మొత్తం సాగుబడిలో ఉన్నటువంటి భూమిలో 4,40,000 ఎకరాలు వర్షాధార భూములు. అక్కడ
మీరు ఇది ఇంప్లిమెంట్ చేస్తే అవును 650 కోట్లు ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం 4,40,000 ఎకరాలను 3 పంటలు పండించే భూములుగా తయారు చేయొచ్చు. ఇంకోటి ఏమిటంటే మనం సోషల్ జస్టిసు, బీసీ ఎన్యూమరేషను, అది అన్ని రాజకీయ పార్టీలు దాని మీద మాట్లాడతారు. అవును నిజమైనటువంటి సామాజిక న్యాయం ఉద్దేశం ఏమిటి? సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలను వారిని పైకి తీసుకొని రావాలి, ఆర్థికంగా వాళ్ళు బాగుపడాలి అనే ఉద్దేశం కదా. ఈరోజు వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి దాంట్లో ఈ కొడంగల్ది చెప్తాను ఎగ్జాంపుల్. కొడంగలు 1,00,000 ఎకరాలు 10 చెరువుల కింద మీరు పెట్టుకోవాలని ఉంది కదా. అవును వెరీ గుడ్. ఆ 10 చెరువులకు కూడా క్యాష్మెంట్ ఉంటుంది అంతే కదా. అంటే అక్కడ ఆ 10 చెరువులకు ఏదైతే ఒక్కొక్క చెరువుకు క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ కురిసిన వర్షమే దీంట్లోకి వస్తుంది. ప్లస్ మీ బయట నుంచి కృష్ణా వాటర్ తీసుకొస్తారు. ఈ పైన ఉండే క్యాచ్మెంట్ 80,000 ఎకరాలు ఉంది. దీంట్లో ఎవరు ఉండేది? వికారాబాద్ కూడా చెప్పాను నేను, మళ్ళీ వస్తాను. ఇక్కడ ఎవరు ఉండేది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, వీకర్ సెక్షన్, చిన్న చిన్న కమతాలు, భూకమతాలు, మార్జినల్ స్మాల్ ఫార్మర్స్. వీకర్ సెక్షన్స్ మన పర్సంటేజ్ ఎంత ఉందో అంతే ఈ చిన్న భూకమతాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే ఈ అందరికీ మేలు జరుగుతుంది. వికారాబాదులో 86% ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, వీకర్ సెక్షను, 86% ల్యాండ్ వర్షాధారపు భూములు, 86% భూమి మీకు చిన్న కమతాలు. అంటే ఒక రకంగా చూస్తే దానికి ఏదో లింక్ ఉన్నట్టు మనకు అర్థం. అంటే అందరూ వారు ఇటు రావచ్చు, మంచి భూములు ఉండొచ్చు, కొంతమంది ఈ వీకర్ సెక్షన్ కానటువంటి వాళ్ళు కూడా పేదరికంలో చిన్న భూములు ఉండొచ్చు, అది వేరే విషయం. బై అండ్ లార్జ్ ఒక జనరల్గా అంటే మీరు వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేస్తే నిజమైనటువంటి సామాజిక న్యాయాన్ని సాధించవచ్చు. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ దీనికన్నా మెరుగైనటువంటి పద్ధతి ఇంకోటి ఉండదు. అక్కడ 80,000 ఎకరాల వారికి ఏమవుతుందంటే మీరు 7-8 లక్షలు ఎకరానికి ఖర్చు పెట్టి 7,000 కోట్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టి కింద 1,00,000 ఎకరాలకు భూమి ఇస్తారు. ఈ 80,000 ఎకరాల్లో ఉండేటువంటి రైతులు నీ బతుకు ఇంతనే ఉంటాయి, దీనికే పరిమితం ఉండని చెప్పి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వాడికేం మేలు జరగదు. కూలీలుగా పని చేసుకుని వాడికి పంటలు పండే భూములు ఉండవు, కిందికి వచ్చి ఆ పండే భూముల్లో మళ్ళీ కూలీగా పని చేసుకోవాలి. వాళ్ళు కూడా రేపు వాళ్ళకు అయితే నిజమైనటువంటి సామాజిక న్యాయం ఎంతో సాధ్యమవుతుంది. కనుక ఇన్ని అంశాలను చూసుకుంటే దేశంలో కూడా ఆలోచన చేస్తున్నటువంటి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాదు, ఎవరిపైన విమర్శ చేసే ఉద్దేశం కాదు. కొంత బాధతో రాసే ఈ రేవంత్ రెడ్డి గురించి కానీ నేను కేసీఆర్ గురించి కొంత బాధతో చెప్పిన వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయాలనే ఉద్దేశం కాదు. కానీ ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రత్యామ్నాయం ఒక పక్కన ఆన్ గ్రౌండ్ 24 సంవత్సరాల నుంచి మీకు ఇంకేం కావాలి? అదే మీరు కేంద్రం మన అక్కడికి రాజస్థాన్లో 10 సంవత్సరాలు దాటిపోయినాయి, ఇంకేం కావాలి రుజువు? సరే ఇప్పుడు మహారాష్ట్రకి పోతున్నాం, తెలుగువాడు తెరపైకి తెచ్చినటువంటి చతుర్వేద జర ప్రక్రియ. తెలుగు వాళ్ళు ఇక్కడ చేసి రాజస్థాన్లో చేసింది కూడా తెలుగు వాళ్ళే. అయితే తెలుగు రాష్ట్రాల్లో నా మాట ఎవరు వినడం లేదు ఇప్పటికీ. ఓకే, దాంట్లో ఒక తమిళనాడు నుంచి వచ్చినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు మహారాష్ట్ర గవర్నర్గా నా మాట విని అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చొరవ తీసుకోవడం జరిగిందంటే నిజంగా నేను చెప్పాను, మీరు దేశానికి మార్గం చూపించినట్టు అవుతుంది. ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. అండ్ ఆయన ఏమిటంటే కన్విన్స్ అయ్యాడు. ఆయన చెప్పాడు నాతో, నేను ఒకటే, ఆగస్టులో నాకు 76 సంవత్సరాలు నిండాయి, 76 కంప్లీట్ అయింది. సరే, భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పటికీ. నేను నా మిగిలిపోయినటువంటి జీవితం అంతా కూడా ఐఎమ్ డెడికేటింగ్
ఫర్ 4 వాటర్, హనుమంతరావుస్ 4 వాటర్ కాన్సెప్ట్. నాకు పదవుల మీద ఆసక్తి లేదు, ఇంకే దాని మీద ఆసక్తి లేదు. మీరు అన్నారు కదా రాజకీయాలు అందరు చేస్తారు అనేటువంటిది, నిజంగా లేదు. అంటే పబ్లిక్ కూడా ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ఇన్ని కోట్లు తిన్నారు, దీని మీద ఎంక్వైరీ జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ వీటి మీద ఉండే ఆసక్తి అసలు అరే ఈ ప్రాజెక్టులు ఎవరు డబ్బు ఖర్చు పెడుతున్నారు అదే కాదు. మనం జనాన్ని తప్పుగా అంచనా వేయొద్దు, జనాన్ని ఎప్పుడు తప్పుగా అంచనా వేయొద్దు. వారి ఆగ్రహానికి గురైతే చాలా విపరీతమైనటువంటి అది చూపించారు అనుకోండి, మొన్న ఎలక్షన్లో చూపించారు కదా. ఎలక్షన్స్ పక్కన పెట్టి అవును, మనం శ్రీలంకలో ఏం జరిగింది, నిన్న నేపాల్లో ఏం జరిగింది. అవును అవును అది మరి నేపాల్లో ఫైనాన్స్ మినిస్టర్ని తరిమి కొడుతున్నారు. అవును, అంటే ఎంత ఆక్రోశం, కోపంతో. అవును, అంటే వాళ్ళు చేస్తున్నట్టు నికృష్ట పనులు ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులకు నేను అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు అది చివరికి అది అవినీతి వ్యతిరేక పోరాటం కింద ఫోకస్ అవుతుంది. నేను అంతకుమించి పోదలుచుకోలేదు. ఓకే, ఒక ఫైనాన్స్ మినిస్టర్ని తరిమి కొట్టారంటే మరి అంత కోపం, ఆక్రోశం జనంలోకి వచ్చిందంటే ఇక్కడ పరిస్థితులు ఆ విధంగా మారకుండా ఉండే విధంగా. అంటే ఒక లాస్ట్ క్వశ్చన్, అసలు కాళేశ్వరం అనేది రిజర్వాయరా లేకుంటే బ్యారేజా? లేదు, కాళేశ్వరం అంటే ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి దానిపైన 3 బ్యారేజీలు ఉన్నాయి. అన్నారం, సుండిల్ల, అవును, అది మన 3. అవును. దాని తర్వాత 18 హరీష్ రావు గారు చెప్తారు, మీకు లిస్ట్ ఇస్తాడు. ఇంత టనల్స్ ఉన్నాయి, ఇన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఇన్ని చెరువులు ఉన్నాయి. ఇప్పుడు అది యాక్చువల్గా తుమ్మిడిహట్టి నుంచి అది వేరు. సరే, అది ఒక తుమ్మడిహట్టిలో ఎత్తు తక్కువగా ఉంది, అక్కడ నీటి లభ్యత అంతగా ఉండదు. ఇప్పుడు నాకేమిటంటే ఆ విషయాలు మనకు అవసరమే లేదు. అది ఓకేనండి. ఎందుకంటే వర్షం కురవనటువంటి ప్రాంతం ఎక్కడా లేదు. అవును, కాళేశ్వరం, సుండిల్ల, ఈ 3. ఓకే, మేడిగడ్డ. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో అంటే ఇప్పుడు విభజిత తెలంగాణ రాష్ట్రం అనుకోండి, ఏం ప్రాజెక్టులు ఉన్నాయి? మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా మనకు. శ్రీరామ్ సాగర్ ఒకటే మనకు ప్రత్యేకంగా తెలంగాణ ఒకటే ఉందా? తెలంగాణకు ప్రత్యేకంగా వచ్చింది శ్రీరామ్ సాగర్. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇరువైపులా ఓకే నీరు అందించే ప్రాజెక్టు. మేజర్ ప్రాజెక్ట్ ఫర్ తెలంగాణ శ్రీరామ్ సాగర్. అది కూడా నాన్నగారు దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించారు ఆ రోజుల్లో. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అవసరమే లేదండి. ఓకే అండి. నాకేముందంటే రాను వచ్చే తరంలో ఆ ప్రాజెక్టు గురించి ఆలోచన చేసేవాడు ఉండదు. మన కురిసినటువంటి వర్షం ఇక్కడ చేసుకుంటే అన్నిటికీ సమస్య పరిష్కారం దీంట్లో ఉంది. ఓకే, జలం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని, ప్రజలందరికీ మేలు జరగాలని, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.